ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోలన గధర శౌరీ త్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడమమ్ము కావుము కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటి భాగవతం, శక్తివంతమైనటువంటిది భాగవతం, సకల పాపముల నుండి తొలగించేటువంటిది భాగవతం, అఖండమైనటువంటి మోక్షమును మనకు ప్రసాదించేటువంటిది జగద్గురువైన పరమాత్ముని యొక్క దివ్యలీలలు. మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు మధురలో పుట్టాడు, వ్రేపల్లెలో పెరిగాడు. ఇప్పుడు బృందావనానికి వచ్చారు అందరూ ఆబాల గోపాలం. బృందావనిలో చక్కగా ఆడుకుంటున్నారు, ఆనంద పారవస్యం చెందుతున్నారు. ఒకనాడు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చెయ్యాలి అనేటువంటి సరదా పడ్డారు. గోపాలులతో బంతి భోజనములు చల్దులు ఆరగించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. గోపాలురు బలరామకృష్ణులు అందరూ కలిసి వనభోజనాలు చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగింది. ప్రొద్దున్నే లేచారు. గబగబా తన ఇంటి లేగ దూడలను బయటకు తోలుకొని వచ్చారు. అందమైనటువంటి కొమ్ము బోరలు పూరించారు. ఊరగానే గోపకుమారులందరూ మేల్కొన్నారు. చద్ది అన్నములను పూర్వంలో ఉండేవి. చద్ది అన్నపు కావుడలను భుజాన తగిలించుకున్నారు. చెంగున దూకుతున్నారు చక్కగా అందమైనటువంటి మైదానంలోకి. బాగా గడ్డి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. తల్లులు సిద్ధం చేసి ఉంచినటువంటి రకరకాల పిండి వంటలన్నిటినీ మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు, చేతికి కర్రలు ధరించారు. లెక్క పెట్టడానికి కూడా కష్టమనిపించేటువంటి తమ లేగ మందలను హే 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 అంటూ కేకలు వేసుకుంటూ వెళుతున్నారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలోకి ప్రవేశించారు. దూకుతున్నారు. లేగ దూడలన్నీ చెంగున ఎగురుతూ ఉంటే ఆ వెనకాల గోపబాలురు, ఆ మధ్యలో శ్యామసుందరుడు. చోటి గయ్యా చోటి బాల్ చోటి సొమేరో మదన గోపాల్ చోటి గయ్యా చోటి బాల్ చోటి సొమేరో మదన గోపాల్. టక 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 వెళుతూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ చోటి గయ్యా చోటి బాల్ చోటి సొమేరో మదన గోపాల్. చిట్టి ఆవులు చిట్టి బాలురు చిట్టి ఆ గుంపులో మదన గోపాలుడు. చోటి గయ్యా చోటి బాల్ చోటి సొమేరో మదన గోపాల్. घास खाए गैया दूध पिए बाल मक्खन न खाए मेरे मदन गोपाल. घास खाए गैया दूध पिए बाल मक्खन न खाए मेरे मदन गोपाल. छोटे गैया छोटे बाल छोटी समेरो मदन गोपाल. గడ్డినేమో ఆవులు పాలనేమో బాలురు. గడ్డినేమో ఆవులు
పాలనేమో బాలురు వెన్న తింటున్నా మదన గోపాలుడు చొట్టె చొట్టె గయ్యా చోటే చోటే బాల్ చోటి సొమేరో మదన గోపాల్ కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్ కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్ శ్యామ వర్ణమేను మదన గోపాల్ కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్ శ్యామ వర్ణమేరు మదన గోపాల్ నల్ల నల్లని ఆవులు ఎర్ర ఎర్రని బాలురు నల్ల నల్లని ఆవులు ఎర్ర ఎర్రని బాలురు శ్యామ సుందరుడు మదన గోపాలుడు చోటే చోటే గయ్యా చోటే छोटे बाल छोटी समेरो मदन गोपाल चिट्टी चिट्टी आవులు చిన్ని చిన్ని బాలురు చిన్ని చిన్ని బాలురు వాటిలో శ్యామసుందరుడు छोटे छोटे గయ్యా छोटे छोटे బాల్ छोटी समेरो మదన గోపాల్ చిట్టి చిట్టి ఆవులు చిట్టి చిట్టి బాలురు చిట్టి అగుంపులో మదన గోపాలుడు రకరకాల పిండి వంటలు కట్టుకున్నారు. వాళ్ళ అమ్మలు కూర్చున్నటువంటి తల్లులు కూర్చున్నటువంటి రకరకాల పిండి వంటలన్నీ తీసుకొని మూటలు కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని చేతికి కర్రలు పెట్టి లెక్క పెట్టడానికి కూడా ఆసక్త్యం కానటువంటి లేగదోడు చెంగు చెంగున ఎగురుతూ ఉంటే హే 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 ఢండిర 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 హో హో కేకలు పెట్టుకుంటూ బయలుదేరారు పరుగు పరుగులతో ఆయాసపడుతూ అడవిలోకి ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్న పూలను చిగుళ్లను చిన్న చిన్న పళ్లను చక్కగా అలంకారాలుగా ధరించారు. వాళ్ళ ఒంటి మీద బంగారపు ఆభరణాలున్నాయి, కానీ పూలు పెట్టుకున్నారు అలంకారాలుగా. కృత్రిమమైనటువంటి అలంకారాలు అన్నమాట ఇవన్నీ. సహజ అలంకారాలు ఏమిటి అంటే ప్రకృతి ఇచ్చినటువంటి అలంకారాలు, పూలు, ఆ పళ్ళు, చిగుళ్ళు, చిగురుటాకులు, అందమైనటువంటివన్నీ ప్రకృతి ఇచ్చినటువంటి అలంకారాలు ఉండటమే ఇష్టమని కొమ్ము బూరలు పూరిస్తున్నారు. పిల్లన గురోవులు ఊదుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. చిన్నప్పటి నుంచి పిల్లన గురోవి అలవాటు. ఆ పిల్లన గురోవి ఊదుతూ తుమ్మెదలతో పాటు ఝుమ్ ఝుమ్ అని పాడుతూ నెమ్మళ్లతో సమానంగా నాట్యాలు చేస్తూ కోకిలను మిగిలినటువంటి పక్షులను అనుకరిస్తూ కువ్వు కువ్వు కిచకిచకిచకిచకిచకిచకిచ ఆ పక్షులు అరుస్తుంటే వీళ్ళు కూడా అరుస్తున్నారు చిన్నపిల్లలు. మనం కూడా చిన్నపిల్లలు కోకిలు అరుస్తున్నప్పుడు, రకరకాల పక్షులు అరుస్తున్నప్పుడు మనం కూడా కా 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 కూ 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 రకరకాల అరుస్తూ ఉంటాం, కూతలు వేస్తూ. చిలకలతో పాటు కూడా అరుస్తూ కేరింతలు కొడుతున్నారు. చిలక అన్నదిగోండి వీళ్ళు కూడా అంటున్నారు. అంటే ప్రకృతిలో అంత ఆనందమయంగా దోస్తోంది, కలకలలాడుతోంది. పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడలతో పాటు తాము కూడా పరిగెత్తుతున్నారు పక్షులతో పాటు. జలజల జలజల పారేటువంటి సెలయేళ్లు చెంగు చెంగున దాడుతున్నారు. హంసలు ప్రక్కనే అనుసరిస్తూ నడవడం మొదలుపెట్టారు. కొంగలతో పాటు వీళ్ళు కూడా యాక్షన్గా ఒంటికాలు మీద నిలవడం మొదలుపెట్టారు. బిగ్గురు పక్షులను తరమి తరమి అలసిపోగొడుతున్నారు. బిగ్గురు పక్షులన్నీ అలా వాయుంటే దరదర గబగబా ఆ చిన్న చెరువుల ఒడ్డున పరిగెత్తుతూ ఉంటే అవన్నీ తరతర పరిగెత్తుతూ ఉన్నాయి. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగలను చక్కగా తీగలు పట్టుకొని ఊయల్లాగా ఊగడం మొదలుపెట్టారు. అని మరి తీగలు అంటుంటాయి. పిల్లలందరూ అలా ఊగుతూ ఉంటారు. హాయిగా గోతులలో దూకుతున్నారు. దూరాలకు పరుగున పందాలు పెట్టుకొని వెళ్తున్నారు. కోతులతో చెట్లెక్కారు. కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నారు. పళ్ళు తిని ఆ రుచులకు పరవశించిపోతున్నారు. చెట్టు మీద నుంచి ఒక్కసారి చెట్టు ఎక్కడం గబి దుమ్మని దూకడం, కుప్పించి దూకుతున్నారు. తమ నీడలను చూచి తామే నవ్వుకుంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు, పరిగెత్తుతున్నారు, పడుతున్నారు, అలసిపోతున్నారు. ఇలా రకరకాలైనటువంటి ఆటలతో శ్రీకృష్ణ భగవానుడు బాల్య క్రీడలతో అలా ఆనందంగా వనములో ప్రవేశించి ఆనంద సంతోషాలతో ఉన్నాడు. ఒకడు చల్ది కావడిని మరొకడు బెదిరించి లాక్కుంటున్నాడు. రాయ్ నీ దగ్గరది ఏ అని ఒకడు వాడిని మోసం చేసి అక్కడ పెట్టుంటే ఆ కావడిని తీసుకొని వాడు మోసం చేసి ఒకడు వెళ్ళిపోతుంటే వేరొకడు ఆ కావడిని తీసుకొచ్చి మొదటి వాడికి ఇస్తున్నాడు. రాయ్ వాడి కావడి తీసుకెళ్తామంటే రాగా ఆగో ఆగా ఆగా ఇలాగా. ఒకడు పరధ్యానంగా నడుస్తుంటే మరొకడు వెనక నుండి నడుస్తూ పులికేకలు పెట్టి వాడిని ఝడిపిస్తున్నాడు. వెనకాలగా హోప్ హప్ హప్ అంటూ
అంటున్నారు అన్నమాట. చిన్నపిల్లలు చూడండి, మెల్లగా వెనకాల వచ్చి హమ్ అంటారు, అంతే దడుచుకుంటారు. అలా దడిపిస్తే హహహహహ అని వీళ్ళు పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇంకొక చోట ఇంకొకటి కన్నులో వెనక నుండి మూసేస్తే మరొకడు అది చూసి నవ్వుతూ ఉన్నాడు. నన్నెవరో కనుక్కో అంటున్నాడు, అంతే. చిన్నపిల్లలు ఎలా చేస్తారు? తీయని పిండి వంటలను ఒకటి చేతిలో ఒకడు లాక్కొని పారిపోతున్నాడు. వాడి చేతిలో మంచి లడ్డు ఉందనుకోండి, వాళ్ళ అమ్మ తెచ్చింది, అది లాక్కొని పరిగెత్తుతున్నాడు. ఇంకొకడు అది లాక్కుపోయి దూడల మధ్యన పరిగెత్తుతున్నాడు. దూడలు అటు ఇటు నా లడ్డు ఆగు గెరగెర తిరుగుతున్నారు. అందకుండా ఒకడు ఏడిపిస్తున్నాడు. పిండి వంటలన్నీ పోగొట్టుకున్నటువంటి ఒకడు పాపం కోపంతో ఏడుస్తున్నాడు. వాడి కోపం వచ్చింది. కృష్ణుని దూరంగా నడుస్తూ ఉంటే ఇద్దరు బాలులు, కృష్ణుడు అంత దూరంగా నడుస్తూ ఉంటే ఇద్దరు బాలులు వెళ్ళి కృష్ణుడిని ఎవరు ముట్టుకుంటారో చూద్దాం. దూరంగా ఉన్నాడు కృష్ణుడు. ఇద్దరు బాలులు పందెం వేసుకున్నారు. అడుగోడు ఆ కృష్ణుడు, అడుగో కృష్ణుడు. ఆ కృష్ణుని ఎవరు ముందుగా తాకుతారో పరిగెత్తున్నారు. ముందు ముట్టుకోగలిగినటువంటి వాడు ముట్టుకోలేనటువంటి వాడిని చూసి పక్క నవ్వుతున్నాడు. గబగబా వెళ్ళిపోయి శ్రీకృష్ణుని పట్టుకున్నాడు. వెనకాల ఆయాసపడుతూ వస్తున్నాడే ఓడిపోయినటువంటి వాడిని చూసి నవ్వుతున్నాడు వీడు. ఇలా ఎలాగో రకరకాలైనటువంటి ఊహలతో, రకరకాలైనటువంటి భావాలతో ఇలా అందంగా వనంలో విహరిస్తున్నారు. ఒకడికొకడు పరిగెత్తుతున్నాడు, ఒకడికొకడు కేకలు పెట్టుకుంటున్నాడు, హోప్ అని ధడిపిస్తున్నాడు రకరకాలుగా. వింటున్నావు? ఆ సుఖయోగీంద్రుడు చెప్తున్నాడు, పరీక్షిన్ మహారాజా, మహాయోగులు ఏ పరమపురుషుని యొక్క పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూడలేరు. ఆ కృష్ణునితో గోపబాలురు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఎంత అదృష్టం! ఎన్నో సంవత్సరాలు ఆ పరమాత్మని యొక్క పాదపద్మములను చూడాలి. ఎవ్వడైనను యోగి విపులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులన్ కానరట్టి హరిన్. ఎన్నడైన యోగి విపులు ఎవ్వని పాదరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు జట్టి పట్టుచున్ తన్నుచు గృద్దుచున్. యోగీశ్వరులైనటువంటి మహనీయులు కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య పాదపద్మములను సేవింపలేరు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆ గోపబాలులతో కలిసిమెలిసి ఆడుకుంటున్నాడు. అతన్ని ఒక్కొక్క గోపబాలుణ్ణి కౌగిలించుకుంటున్నాడు. అతనితో చెట్టపట్టాలు పట్టుకొని ఆడుతున్నాడు, తన్నుతున్నాడు, గుద్దుతున్నాడు, హాస్యాలాడుతున్నాడు, మీద పడుతున్నాడు. కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నాడు. ఈ గోపబాలుల యొక్క భాగ్యము ఎంతటిది అని చెప్పవచ్చును. ఆ గోపాలుడు పరమాత్మతో ఆడుకోవటం, తన్నడం, గిచ్చడం, కౌగిలించుకోవడం, నవ్వటం, ఆయనతో పాటు కలిసి చల్దులు ఆరగించడం, పరిగెత్తడం, ఓహో! నిజంగా గోపబాలుర యొక్క దివ్యమైనటువంటి అదృష్టం కాకే ఉన్నది. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములను సేవించాలి. కృష్ణ 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 అని దివ్యమైనటువంటి పాదపద్మములను సేవించాలి. అక్రూర వరదా మాధవా చక్రాయుధ ఖడ్గపాణి శౌరీ ముకుంద శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. మహర్షులు తపస్సు చేస్తూ ప్రార్థిస్తారు. ఎందరెందరో వేదంబుల్ కననేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ. నా దిక్కు చూచికావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ. కృష్ణ కృష్ణ కృష్ణ. ఆ పరమాత్ముని ఆరాధించి యోగీశ్వరులు ఎంతో ధన్యత చెందాలి అని వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఎంత తపస్సు చేసినా ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుందో లేదో తెలియదు. కానీ ఈ గోపబాలురు కృష్ణునితో కలిసిమెలిసి ఆడుకుంటున్నారు, ఆయనని కౌగిలించుకుంటున్నారు, ఆయనతో చెట్టపట్టాలు పట్టుకుంటున్నారు, తన్నుతున్నారు, గుర్దుతున్నాడు, హాస్యాలాడుతున్నారు, మీద పడుతూ కలిసిమెలిసి అందరూ కూడా చక్కగా ప్రేమిస్తున్నారు.
ఈ గోపబాలుర యొక్క భాగ్యం ఎంతటి గొప్పదు. సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు పరీక్షిన్ మహారాజు. యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవమైనటువంటి వాడు అయినటువంటి ఆ భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనబడుతున్నాడు. ఈయన దేవుడని వాళ్ళకి తెలియదు. మన స్నేహితుడు, మనతో పాటు ఉన్నవాడు, ఆనందిస్తున్నాడు. చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధముగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఎవరు ఏ విధమైనటువంటి బాలుడని కొందరు, స్నేహితుడని కొందరు, మిత్రుడని కొందరు, కుమారుడని కొందరు రకరకాలైనటువంటి భావాలు చెందుతుంటారు ఆయన చూసినప్పుడు. మా బావని అర్జునుడైతే బావ, ఇలా రకరకాలుగా ఎవరెవరు ఏ విధమైనటువంటి భావన చెందుతూ తనను ఆరాధిస్తే ఆ విధమైనటువంటి పద్ధతిలో భావించేటువంటి వారిని అనుగ్రహించేటువంటి దేవుడు మహానుభావుడు. అటువంటి కృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి మహానుభావులు ఆ గోపాలురు ఎంతటి ధన్యులు. ఆహా, ఇలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా? విందులకును బహుసుఖానందంబై, విందులకును బ్రహ్మసుఖానందంబై, భక్తగణమునకు దైవతమై మందులకు బాలుడగు హరిన్ పొందుక నిరిగొల్లలు ఇట్టి పుణ్యులు గలరే. ఆ గొల్లలు యాదవుల కంటే పుణ్యాత్ములు ఎవరున్నారు? ఎంతటి ధన్యులు ఆ యాదవులు. దేవతలు కూడా సాధ్యం కానటువంటి యోగీశ్వరులు కూడా పొందనటువంటి ఆ దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి ఆ దివ్య రూపమును సందర్శించి ఆనందించేటువంటి మహానుభావులు ఎంతటి ధన్యులో కదా అని పలికి సుఖయోగీంద్రుడు మరల అంటున్నాడు పరీక్షిన్ మహారాజుతో. ఇలా ఉండగా కొంతకాలానికి ఇలా ఆడుకుంటూ ఉన్నారు, ఆనందం సంతోషం. కొంతకాలానికి అఘాసురుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. వీడొక రాక్షసుడు, కృష్ణుణ్ణి చంపాలి. దేవతలు అమృతం తాగి మరలం లేనటువంటి వారై ఈ అఘాసురుని పేరు చెబితే ధైర్యం పోగొట్టుకుంటారు. దేవతలు అమృతం తాగినటువంటి వాళ్ళు, శాశ్వతంగా బ్రతికేటువంటి వాళ్ళైనా అఘాసురుని పేరు వింటేనే భయపడిపోతారు దేవతలు. అంత దుర్మార్గుడు ఈ అఘాసురుడు. అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని ఎదురు చూస్తున్నారు దేవతలందరూ. ఈ దుర్మార్గుడు ఎప్పుడు మరణిస్తే అప్పుడు ప్రశాంతంగా మేము ఉండొచ్చు అనుకుంటున్నారు ఆ పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి ఆ దేవతలందరూ. వీడెవడయ్యా అంటే బకాసురుని యొక్క తమ్ముడు. బకాసురుడు అంటే మనకు ఆ భీముడు చంపిన బకాసురుడు కాదు. ఈయన బకా అంటే కొంగ రూపంలో వచ్చాడు. మనం చెప్పుకున్నాం. కొంగ రూపంలో వచ్చి అమాంతం మింగుతుంటే లోపలికి వెళ్ళి ఆ గొంతుకు అడ్డం పడి తర్వాత చీల్చేస్తాడు. అతని యొక్క సోదరుడితడు. తన అన్నను చంపినటువంటి వాడిని తోటి బాలకులతో సహా చంపుతానని గర్వంతో రోషంతో రెచ్చిపోయి బయలుదేరాడు. తన అన్న అయినటువంటి బకాసురుని సంహరిస్తాడా ఈ బాలుడు? వీడి యొక్క సైన్యాన్ని, వీడి యొక్క పనికిమాలినటువంటి వ్యక్తి, ఇతని ప్రక్కన ఉన్న వాళ్ళు ఇంకా గోపాలురు, వీళ్ళందరినీ కూడా చంపేస్తాను. అతడు కూడా ఈ అఘాసురుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి కూడా కంసుని యొక్క సేవకుడే. ఇతడు కూడా కంసుని యొక్క ఆజ్ఞానుసారమే అతడు బయలుదేరాడు పిల్లలందరినీ చంపమని. తనకు శత్రువు ఉన్నాడు కదా, అష్టమ గర్భం, ఇక్కడ పెరుగుతున్నాడు పరమాత్మ. వాడు ఇలా తనలో అనుకుంటూ ఉన్నాడు, గోపాలకులకు ప్రాణాలు ఈ బాలురిద్దరే. ఈ బాలురుని చూసుకొని ఆ గోపాలురు రెచ్చిపోతున్నారు. ఈ ఇద్దరు బాలురు ఉన్నారే అంటే బలరామకృష్ణులు. వీళ్ళిద్దరూ బాలురు ప్రాణంబులు గోపాలకులు. ఈ గోపాలకులకు ప్రాణాలు ఈ ఇద్దరు బాలురే. మా అన్న అయినటువంటి బకాసురుని ప్రాణానికి బదులుగా, మా అన్న అయినటువంటి బకాసురుని యొక్క ప్రాణాలకి బదులుగా ఈ ఇద్దరి బాలులను చంపితే చాలు. ఇక ఈ గోపాలురందరూ చచ్చిపోయినట్లే. గోపాలుడితో పెద్ద పనేం లేదు, అసలైన వాళ్ళు వీళ్ళిద్దరే. ఈ గోపాలురు కూడా రెచ్చిపోయి చూసేటువంటి వాళ్ళు, మాకు బలరామకృష్ణులు ఉన్నారు అనుకుంటారు కదా. దానికి ఆధారభూతమైనటువంటి వ్యక్తులు, ప్రాణాధారమైనటువంటి వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే అని భావించాడు.
ఈ విధంగా నిశ్చయించుకొని అఘాసురుడు ఘోరమైనటువంటి ఒక కొండ చిలువగా మారాడు. కొండ చిలువ. ఆ కొండ చిలువ యోజనం వెడల్పున మహాపర్వతమంత పొడవున ఉన్నది. అది కొండ చిలువ అంటే కదలకపోయినా పెద్ద పెద్ద జంతువుల్ని అని నోట్లోకి తెచ్చుకుంటుంది, మింగేస్తుంది, కట్టలాడిస్తుంది. దాని కూరలు పర్వత శిఖరాల్లా మించిపోయి ఉన్నాయి, వాడిగా ఉన్నాయి. దాని పొట్టలో గల వెళ్ళటమే ఆలస్యం, కర్ర నవిలేస్తుంది మొత్తం. తను ఏం చేస్తుంది అంటే ఒక జంతువుని అలా మింగి ఒక కొమ్మకు చుట్టుకుంటుంది. కట్ట ఎముకలన్నీ పట్ట మనం ఎలా పళ్ళతో నవ్వులుతామో చక్రాలన్నీ, అలా దాని యొక్క శరీరాన్ని అలా చుట్టుకోవడం వల్ల వాళ్ళని నరిగిపోతాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరిచి ఉన్నది, నల్లని మేఘాల వంటి పెదవులు తెరిచి ఉన్నది అంటూ ఆకాశాన్ని తన్నుతున్నట్లున్నది. ఆ పెదవులు అలా తెరిచి ఉంటే ఆకాశాన్ని తన్నుతున్నత అంత పెద్దది. పర్వత గుహల వలె ఉన్నటువంటి కోరలు మధ్యనున్న సందులలో అంధకార బంధురమైనటువంటి నోటితో భయంకరంగా ఉంది. అలా తెరిస్తే దాని కోరలు, ఆ లోపల ఉన్నది చీకటి, కటిక చీకటి, అంధకారం భయంకరంగా ఉంది. దాని చూపులు అగ్నిజ్వాలలాగా, దాని చూపులలో నుంచి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు భరించలేనంత వేడిగా నిప్పులు కక్కుతూ ఉన్నాయి అంటూ ఆ కొండ చిలువ నాలుకను కదిలిస్తోంది. అంటూ నాలుకను కదిలిస్తూ నేలపైన పరుచుకొని పడుకున్నది ఆ రాకాసిస్ కొండ చిలువ. చూస్తున్నది వాళ్ళందరినీ. వీడు ఒక రాక్షసుడు, అఘాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు కొండ చిలువగా మారాడు. కృష్ణుడితో పాటు గోపాలను, ఆ దూడలను కూడా కలిపి ఇప్పుడిప్పుడే మింగేస్తాను, దూడల్ని మింగుతా, గోపాలను మింగుతా, వీళ్ళిద్దరిని కూడా మింగేస్తా, వాళ్ళు గిలగిల కొట్టుకోవాలి, నా ఆకలి తీరాలి అనుకుంటూ ఆ పాపిష్టి రాక్షసుడు దారిలో అలా నోరు తెరిచి పడుకొని ఉన్నాడు. ఎవరైతే దగ్గరకు వస్తాడో, కొండ చిలువ వెళ్ళలేదు, తాచుపాములాగా వెళ్ళలేదు. ఎవడైతే తన దగ్గరకు వస్తాడో ఆ దగ్గరకు వచ్చినటువంటి దాన్ని మింగేసేయాలి. వస్తున్నారు వాళ్ళందరూ. గోపాలురు తమ దారిన వస్తూ కొండ చిలువను చూశారు. అల్లంత దూరాన్ని చూచారు. దగ్గరకు వస్తే దాని యొక్క ఆ అమాంతం పీకేస్తుంది. అనగానే లోపలికి వెళ్ళిపోతారు. అదిగో ఒక అడవి కొండ చిలువ అన్నారు అందరు. ఒక వన్యాజగరేంద్ర మల్లదే, అదిగదిగో పెద్ద కొండ చిలువ, అడవి కొండ చిలువ, శరీరమంతా పర్వతమంతా శరీరంతో పడుకున్న చూశారా? ఆగండి, దగ్గరికి వెళ్ళకండి. ఆ కొండ చిలువ దగ్గరికి కొంచెం దగ్గరికి వెళ్ళామంటే అది అమాంతం పీల్చేసి మనలందరినీ పింగి చంపుతుంది. అగ్ని జ్వాలలలో తీక్ష్ణమైనటువంటి భయంకరమైనటువంటి బుసలు కొడుతోంది. అది అగ్ని జ్వాలలా ఉంది. ఇందాక చెప్పుకున్నాం, విశ్వాస నిశ్వాసాలు భరింపలేనటువంటి వేడిగా నిప్పులు కురుస్తున్నది. అది మామూలుగా ఉన్నదా? అగ్నిజ్వాలలు, దాని చూపులలో నుంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉన్నాయి. అదే అంటున్నారు వీళ్ళందరూ. అగ్నిజ్వాలలతో తీక్ష్ణమైనటువంటి భయంకరమైనటువంటి బుసలు కొడుతూ ఉంది. ఆ చాచినటువంటి నాలుక నుండి దారుణమైనటువంటి అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. చూశారా? మనలను చంపడానికి ఎదురు చూస్తూ మన దారి మధ్యలో భయంకరంగా పడుకోనుంది. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు, ఆగండి. బకునిన్ చంపిన కృష్ణుడుండ. వెంటనే గోపాలురు అంటున్నారు, ఆగండి, అది మనల్ని చంపేస్తుంది అంటుంటే కొందరు గోపబాలకులు అంటున్నారు, మనకేం భయం, బకునిన్ చంపిన కృష్ణుడుండ, మనకున్ బామంచు చింతింపనేటికి. బకునిన్ చంపిన కృష్ణుడుండ, మనకున్ పామంచు చింతింపనేటికి. రాపోదము దాటి. వీళ్ళే ఉన్నారు, ఆగండి, అదిగో కొండ చిలువ అగ్నిజ్వాలలతో ఉన్నది, మనల్ని మింగేస్తుంది అంటుంటే, ఈ కొండ చిలువ ఏం చేస్తుందిరా? కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మన ప్రక్కన ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ.
ఎన్నో మహిమలు చూపించినటువంటి కృష్ణ పరమాత్మ మనకున్నాడు మన పక్కన. బకుణ్ణి చంపాడు, బాల్యంలోనే ఎందరినో సంహరించాడు అని పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు 1,000,000,000,000 ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.